అన్నా గుంపులుగా వస్తే అంటారు గ్రూపిజం, ఒక్కడే వచ్చారా ప్రదీప్ రంగనాథన్. ఈ అమ్మ సినిమా అంటే ఇదన్నా. నేను చాలా వరకు సినిమాలు చూసాను, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా డైరెక్టర్ గారు మీరు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాను, ఒక ఎంటర్టైన్మెంట్ కి రొమాన్స్ కి అంటే ఏదో నరుకుటాలు కొరుకుటాలు ఉంటది, కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా నచ్చదు అన్న. మంచి ఎమోషనల్ ఉన్న సినిమా. ఒక అబ్బాయి లవ్ చేసుకుని ఒక అమ్మాయిని, ఆమె పెళ్ళైన పిల్లలు పుట్టినా కూడా అతను అలానే ప్రేమిస్తాడు. ఒక మంచి లవ్ ఉన్న స్టోరీ. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎమోషనల్ ఉంది, అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. మెయిన్ గా నాకు బోర్ బ్రో ఈ సినిమా చూడు బ్రో, మన నిజ జీవితంలో అంటే యూత్ ప్రేమించి అని చిన్న చిన్న లంగ నాటకాలు ఆడతారు కదా, అలాంటి మీద సినిమా తీసి సినిమా, మన నిజ జీవితంలో జరిగే సినిమా. అండ్ మొన్న ఒక మేడం అన్నది, ఆ మేడం గురించి ఆ రిపోర్టర్ నాకు తెలుసు, ఎవరు ఆ ముఖం కూడా నాకు తెలుసు, అని మొన్న అన్నది నీకు కట్అవుట్ లేదు కదా సినిమా ఇట్టేదా అంటే, అక్క కట్అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్, అక్క పర్సనాలిటీ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. చూడు సినిమాకి వచ్చి చూడు కట్అవుట్ అన్న, సినిమా మస్తుందన్న. ఆమె కోసం వచ్చాను, ఆమె మొన్న చెప్పింది మా అన్నకి, ఏమన్నది నీకు కట్అవుట్ లేదుగా పర్సనాలిటీ లేదుగా, పర్సనాలిటీ కట్అవుట్ కాదు కంటెంట్ ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. 100 కోట్లు సినిమా పెట్టి తీయడం కాదు, ఒక్కసారి సినిమాకి వచ్చి చూడు ఎట్లా అర్థమవుతుంది. చాలా చాలా మంచి మెసేజ్ అన్న. చిన్నలు పెద్దలు పెళ్ళిళ్ళు వచ్చి సినిమా చూడండి, ఒక మంచి మెసేజ్ తో. ఇంకా మన ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. రికార్డులన్నీ అన్న, ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ తుస్సు, ఈ డ్యూడ్ సినిమా హిట్ అన్న, అంతేనా. నాకు కంటెంట్ వచ్చింది అన్న. ఓజీ అంటే ఓజీ వేరు సినిమా వేరేనా, ఓజీ అది కమర్షియల్, ఇదన్నా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. మెయిన్ గా సినిమాలో కంటెంట్ ఉందన్న, నాకే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఈ మధ్యలో చాలా సినిమాలు చూసిన, కానీ నేను డబ్బులో పెట్టడానికి న్యాయం జరిగిందిరా. ఫస్ట్ టైం ఐమాక్స్ లో ఒక మంచి సినిమా తీసుకొని షెట్ టిపి పోతున్నా, షెట్ టిపి పోతున్నా. సినిమాలో హీరో షెట్ టిపిరా, రేటింగ్ 4.8.